తక్కువ ల్యాండ్ అవసరం అవుతుంది కంపేర్ టు చిత్తంవలస. ఎందుకంటే హెడ్ ఎక్కువ ఉంది అక్కడ. హెడ్ ఎక్కువ ఉన్న కొట్టి మనకి ల్యాండ్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది అన్నమాట. ఈ తక్కువ రిక్వైర్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిక్వైర్మెంట్ వల్ల ఇవి మనకి ఎక్కువ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ రావు. నెక్స్ట్ ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ ఉండవు అనమాట. ఈ ప్రాజెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనం డే టైము మనకి సోలార్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. ఆ టైంలో పవర్లో మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. 2 రూపీస్ పర్ యూనిట్, 2.5 రూపీస్. ఆ టైంలో ఎక్సెస్ పవర్ ఉంటే ఆ పవర్ ఏం చేసుకోవాలో మనకు తెలియదు. మనకి అక్కడ డిమాండ్ ఉండదు. ఆ టైంలో ఏం చేస్తామంటే ఈ లోయర్ రిజర్వాయర్ ఉంటుంది. లోయర్ రిజర్వాయర్ వాటర్ వీఆర్ పంపింగ్ ఇంటూ అప్పర్ రిజర్వాయర్ చేసి మనకి పీక్ టైంలో నైట్ టైము పీక్ ఉంటుంది, అలాగే 8 అవర్స్ పీక్ ఉంటుంది. ఆ టైంలో మనం ఈ యొక్క పంపింగ్ ఈ టర్బైన్ ఉంటుందన్నమాట. టర్బైన్ ఇట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ బోర్డ్ ఫర్ పవర్ జనరేషన్ యాజ్ ఎ టర్బైన్ అండ్ ఆల్సో ఏ పంప్ అనమాట. ఇది మనం పీక్ టైంలో ఈ టర్బైన్ యూటిలైజ్ చేసుకుని పవర్ జనరేట్ చేసుకుని ఆ పవర్ని మనం ఈ పీక్ టైంలో యూజ్ చేసుకోవచ్చు. అలాగే నాన్ పీక్ టైంలో ఈ టర్బైన్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ పంప్, సేమ్ టర్బైన్ ఇట్ విల్ బి యూజ్డ్ టు పంప్ ది వాటర్ టు ద ఎలివేటెడ్ రిజర్వాయర్. అలాగ మనం సర్క్యులేట్ చేస్తూ ఉంటాం ఈ వాటర్ని. అంతే తప్ప మనం ప్రతిసారి వాటర్ని మనం తీసుకోవటం అలా జరగదు ఇక్కడ. అలాగే ఇంకో అపోహ ఏంటంటే ఈ యొక్క వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, దీనివల్ల ఇరిగేషన్ పర్పసెస్కి వాటర్ తగ్గిపోతుంది అని ఒక అపోహ ఉంది ప్రజల్లో. కానీ మనం ఒకసారి వాటర్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఒక 3 ఇయర్స్ పడుతుంది. ఈ 3 ఇయర్స్లో ఈ సర్ప్లస్ ఉన్న వాటర్ని సీజనల్గా మనకు వచ్చే వాటర్లో సర్ప్లస్ అయిపోయే వాటర్ని స్టోర్ చేసుకుంటే 3 ఇయర్స్లో ఎవ్రీ సీజన్లో స్టోర్ చేసుకుంటూ వెళ్తాము. ఒకసారి మొత్తం స్టోర్ అయిపోయాక ఆ వాటర్నే మనం సర్క్యులేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట పైకి కిందకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈ యొక్క మోడల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూసారంటే ఈ పంపుల స్టోరేజ్ మీకు చెప్పాను కదా, డే టైం మనం జనరేట్ చేస్తుంటాము.